మనము దేవుని విషయంలో త్యాగపూరితముగా ఉండాలి. దేవుని విషయంలో ఏమైతే మనము త్యాగం చేయగలుగుతున్నామో నీ త్యాగాలను బట్టి ఆయన నిన్ను మెచ్చుకుంటాడు. ఉదాహరణగా ఆయన ప్రియ కుమారుడే యేసు ప్రభువారు మనల్ని ప్రేమించి తనకు కలిగిన సమస్తమును కూడా త్యాగం చేయలేదా? ఆయన మనకి ఒక ఆదర్శముగా మార్గదర్శిగా లేడా? తన యొక్క దేహమునే కాదు, రక్తమునే కాదు, ప్రాణముతో సహితము ఆయన మన గురించి ఏం చేశాడు? త్యాగము చేసేసాడు. అలాగా ఆయన వలె ఆయన బిడ్డలమైన మనము కూడా తిరిగి ఆయన కొరకు ఏమైనా త్యాగము చేయగలిగితే, ఇవ్వడం అంటే నీకు ఉన్న దానిలో ఇవ్వడం, త్యాగము చేయాలి. త్యాగము కూడా ఇచ్చుటే కానీ ఇచ్చే దానిలో తీవ్రమైన స్థితి ఏమిటంటే త్యాగము అంటే నీవు కోల్పోతూ నీకున్న దానిని ఇచ్చుట త్యాగము. పౌలు ఎన్నో త్యాగం చేసుకున్నాడు. ఉదాహరణకి సన్హెద్రిన్ సభ ఆ సభ్యత్వమును, ఈ లోకపరమైనటువంటి అన్ని విషయాలను కూడా ఆయన పెంటతో సమానముగా ఇది చేసుకున్నాడు. అంటే త్యాగం చేసేసాడు. దేవుని కొరకు బ్రతుకుట క్రీస్తే అని ముందుకు వచ్చినటువంటి వాడు. ఒక పేద విధవరాలు తనకి కలిగినటువంటి 2 కాసులను కూడా దేవునికి ఇచ్చేసింది. అదే జీవితమునే త్యాగము చేసేసింది. అప్పుడు దేవుని కొరకు నువ్వేమన్నా త్యాగం చేయగలవు. త్యాగం మాట పక్కన పెడితే అడిగినవే ఇవ్వవలసినవే నీవు ఇవ్వవే. నీకు కలిగినటువంటి ఒక 2,000 3,000 జీతంలో, లేదా ఒక 10,000 లేదా ఒక 30,000 జీతంలో 10వ భాగమే ఇవ్వవే. నీవు అనారోగ్యము పాలైతే దేవుడే స్వస్థపరిస్తే, మెడికల్ సైడ్కి వెళ్తే, హాస్పిటల్కి వెళ్తే 1000 టెస్టులు మెడిసిన్ అయిపోతూ ఉంటే దేవుడు అవేమీ లేకుండా నిన్ను ఇట్టే స్వస్థపరిస్తే, సంఘపు ప్రార్థన, సేవకుల ప్రార్థన, నీ విశ్వాసం ఆయన కృపను బట్టి ఆ స్వస్థత నీకు విలువ కాట, నీకు అసలు లెక్కలో లేదే. కనీసం కృతజ్ఞతతో 10వ భాగము ఉండదు, ప్రేరేపిత కానుక కూడా ఉండదు, కృతజ్ఞత మొక్కుబడి కానుకలు కూడా ఉండవే. అసలు ఇచ్చేవే నువ్వు ఇవ్వవు, ఇంకా త్యాగముతో ఇంకేం చేస్తావు నువ్వు? కాబట్టి ఇంకేమైనా దేవుని కొరకు ఏదో ఇచ్చేదే కాదు, కానీ ఆ ఇచ్చుటలో త్యాగముతో కూడి ఇచ్చే అంత స్థితిలోకి నువ్వు రావాలి. ఏదో ఒకటి త్యాగం.